ఇడియట్స్, రౌడీలంట రౌడీలు, కాల్చి పారేస్తాను బాస్టర్స్. సార్ వాళ్ళు దుర్గా మనుషులు సార్. అయితే ఆ దుర్గా మామూలు మనిషి కాదు సార్, చాలా పవర్ఫుల్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఉంది. ఆహా ఉంటే అలాంటి వాడితో గొడవ ఎందుకు సార్? అయితే ఈ ఉద్యోగం ఎందుకు? ఉద్యోగం ఎందుకు? ఆ టోపీ ఎందుకు? ఈ యూనిఫామ్ ఎందుకు? లాఠీ ఎందుకు? తీసి అవతల పని తీరా, చెప్పేది నీకే. తీస్తావు లేదా? ఒక్కొక్కడిని నరికి పారేస్తాను, కాల్చి పారేస్తాను ఆ ఈడియట్స్ అందరినీ. ముందు నువ్వు ఫైల్ తీ, త్వరగా ఫైల్ తీ. కమ్ ఆన్ క్విక్, తీ. ఇవ్వు ఇవ్వు. రౌడీలంట రౌడీలు. వీడేనా దుర్గా? వీడిని చూసాను భయపడేది. సిగ్గులేదు అలా చెప్పడానికి? సిగ్గులేదు నీకు? నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. రారా రారా ఇక్కడికి. ఈ టోపీ మీద ఉన్న అశోక చక్రానికి అర్థం తెలుసా నీకు? అర్థం తెలుసా? తెలిస్తే దుర్గ లాంటి రౌడీలకి భయపడవరా నువ్వు? రాయ్, తప్పు చేస్తే సీఎంఏ కాదురా, పిఎం అయినా సరే పట్టుకొచ్చి బొక్కలో తోసే దమ్మున్న పోలీసు వ్యవస్థ మంది. దుర్గంట దుర్గ. వాడి బాబుని తీసుకొస్తాను రా. ఈ నెల మామూలు కింద వసూలైంది 1,00,000 రూపాయలు అన్నమాట. అవునన్నా. రే రంగా అన్నా, మీరు చెప్పింది విని తెచ్చింది లెక్క చూసుకోకుండా అందరూ తెచ్చిన డబ్బు కలిపేశానంటే మీ మీద ఉన్న నమ్మకంతోనే కదరా. మిమ్మల్ని నమ్మితే నాకే నమ్మక ద్రోహం చేయడం తప్పు కదరా. నేనేం తప్పు చేయలేదన్నా. 25,000 అని చెప్పాను. 25,000 అక్కడ పెట్టానన్నా. రేయ్, ఎవడెవడు ఎంతెంత తెచ్చాడో ఎంతెంత అక్కడ పెట్టాడో నాకు తెలుసురా. చేతిని చూసి చేతిలో డబ్బు ఎంత ఉందో చెప్పగలనరా. నాతో నకరాలు చేస్తే నరాలు తప్పుదన్నా, పొద్దున్నా తప్పుదన్నా. అన్నా అన్నా, పొద్దుటే టిఫిన్ చేసినట్టు మాట చేసావేంటి? పొద్దుటే సుప్రభాతం పాడినట్టు అబద్ధాలు చెప్పాడు వాడు. 20,000 అని చెప్పి 15,000 పెట్టాడు ఇక్కడ. అందుకే వాడికి ముహూర్తం పెట్టాను. ఒక్క నిమిషం ఆగవలసిందండి అయ్యా. బ్రహ్మాండమైనటువంటి దుర్ముహూర్తం పెట్టేవాడిని. వేధవా సరాసరి నరకానికే పోయేవాడు. బ్యాడ్ లక్. అందులో అజయ్ గారు, ఈ హత్య నేను చేశానా? మీరు హత్య చేయడం ఏమిటండి? వాడు పోలీస్ ఎన్కౌంటర్ లో చస్తాను. అన్నయ్య, ఏం తమ్ముడు, చెయ్యి చిమచిమలాడుతుందన్నయ్య. ఎవరినన్నా లేపేయాలనుందా? ఈ పంతులు గండి లేపే. వద్దు మహాప్రభు, అసలే పిల్లల్ని కనాల్సినవండి. నన్ను వదిలేయండి. మీ తమ్ముడి గారికి అంత సరదాగా ఉంటే ఈ సత్యం ఇంకో పోటు పడమనండి. పంతులు, నా చెయ్యి చిమచిమలాడుతుంది మర్డర్ చేయడానికి కాదన్నయ్య, డబ్బు ఖర్చు పెట్టడానికి. నీకెంత కావాలో తీసుకోరా. చాలా ఇవాళ చాలు, వస్తా. హలో, యువతలు నేనే, అవతల ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే, నేను చూసుకుంటాలే. ఏంటి మ్యాటరు? ఏం లేదు, కొత్తగా వచ్చిన ఎస్పీ చక్రవర్తి మన జనాన్ని కొట్టి లోపల పెట్టాడట. వాడికి అన్ని దమ్ములు ఉన్నాయా? కొత్తగా వచ్చాడు కదా, కొండవీటి సింహంలో ఎన్టీ రామారావులో ఫీల్ అయిపోతున్నాడేమో. వాడు చాలా స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్టా చింతకాయ తొక్క? అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లను ఎంతమంది చూడలేదండి. కాంత కావాలా కనకం కావాలో కనుక్కోండి, లేదా ముహూర్తం పెడదాం. అది చెప్పి మన మనుషుల్ని బయటికి తీసుకురండి. ఆహా మహాప్రభు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే డియర్ ఫ్రెండ్స్, ఈ కాన్ఫరెన్స్ ఇంత అర్జెంటుగా ఏర్పాటు చేయడానికి గల కారణం మన ఎస్పీ చక్రవర్తి ఐఎస్ఐ గ్యాంగ్లోకి పంపిన మన ఇన్ఫార్మర్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పంపించాడు. అంతేకాకుండా వినాయక నిమజ్జనం సందర్భంలో సిటీలో అల్లరి సృష్టించడానికి ఐఎస్ఐ ఏజెంట్లు ప్లాన్ చేశారు. దాని మీద మనం ఏ యాక్షన్ తీసుకుంటాం అనేది ప్రస్తుతం మన చర్చనీయాంశం. సార్, సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ ముందు జాగ్రత్త చర్యగా కస్టడీలోకి తీసుకుందాం. మనం రౌడీ షీట్లను అరెస్ట్ చేస్తే వాళ్ళ అనుచరులు రెచ్చిపోయి నిమజ్జనం వరకు ఆగకుండా ముందే అల్లర్లు మొదలు పెడతారు. సార్, రౌడీలకు భయపడి మన డ్యూటీ మనం చేయొద్దంటారా? చేద్దాం. రౌడీ షీట్లను అరెస్ట్ చేయడమే కాకుండా కొంతకాలం అబ్జర్వ్ చేసి ఐఎస్ఐ వాళ్ళకి ఎవరెవరు సహాయం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దామని. ఏమంటారు? సార్, ఎవరితో డెడ్ బాడీ వచ్చింది సార్. సార్, ఈ డెడ్ బాడీని ఎవరో మన పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు సార్. మిస్టర్ చక్రవర్తి, మాతో పెట్టుకుంటే నీ గతి కూడా ఇంతే. ఇట్లు ఆజాద్ గోరి. ఇతను మన చక్రవర్తి పంపిన పోలీస్ ఇన్ఫార్మర్. సారీ సార్. ఇప్పుడు సారీ చెప్పి ప్రయోజనం? అలాంటి ప్రమాదకరమైన వ్యక్తుల దగ్గరికి పంపకుండా ఉండాలి. చేతిలో పౌరుంది కదా అని మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకూడదు.
మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీ అసమర్థతకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? చనిపోయింది ఒక కానిస్టేబుల్, అందుకు నేను బాధపడుతున్నాను. ఈ దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసినందుకు గర్వపడుతున్నాను. నేనే కాదు, మన దేశ భవిష్యత్తు కోరుకునే ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వపడాలి. ఆఫీసర్లుగా మన చేతుల్లో ఉన్న పవర్స్ ఉన్న రేంజ్కి ఎదిగిన, మన దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్న పాకిస్తాన్ గూఢచారుల్ని, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మన ఇండియన్ ప్రభుత్వాల్ని మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకు? అది మన అసమర్థతో చేతకానితనము కాదు. డిపార్ట్మెంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఐఎస్ఐ ఏజెంట్లకు అమ్ముడుపోతూ నీతి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్లని వీక్ చేస్తున్నారు. మనం ఏసీ రూముల్లో బంగ్లాల్లో హాయిగా బతుకుతామనుకుంటే కుదరదు సార్. దేశాన్ని రక్షించడం కోసం పాటుపడాలి. పాటుపడదాం. మిత్రమా, ఈ దేశం కోసం నీ వంతు సహాయం చేశావు. నిజమైన భరతమాత కన్న బిడ్డవని నిరూపించుకున్నావు. నాకన్నా వయస్సులో హోదాలో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి సలాం చేస్తున్నాను. జై హింద్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యూ సీట్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. షూర్, చెప్పండి. సిటీలో ఉన్న రౌడీలందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసే పర్మిషన్ నాకు కావాలి సార్. వాట్స్ ద ప్రాబ్లం? ఐఎస్ఐ వాళ్ళ యూత్ని మాయమాటలతో మభ్యపెట్టి కామ్గా వాళ్ళ బలగాన్ని పెంచుకుంటూ వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు సార్. ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్కి రౌడీలను ఇంట్రాగేట్ చేయడానికి సంబంధం ఏమిటి? ఉంది సార్. ఇమ్మీడియట్గా రౌడీలను మనం పట్టుకోవాలి, లేకపోతే జరగబోయే బీభత్సాన్ని మనం ఆపలేం. ఈ విషయాన్ని మా పై అధికారులకు చెప్పాను, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే పర్మిషన్ కోసం మీ దగ్గరకు వచ్చాను. ఓ కలెక్టర్గా మాత్రమే కాదు, భారత పౌరుడిగా ఈ దేశాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. యూ కెన్ ప్రొసీడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ రంగా ఎవడ్రా? రారా. గూండాలకి రౌడీలకి ఇదే ఎస్పీ చక్రవర్తి వార్నింగ్. పిన్ సిటీస్ లో ఇక మీదట గుండాలు కానీ రౌడీలు కానీ కనబడితే కాల్చి పారేస్తాం. జాగ్రత్త. జీపకండ్రా. దేవుడొచ్చిన వీళ్ళను వదలదు. ఇంకా దుర్గా లాంటి రౌడీలు ఎంతమంది ఉన్నారు? నెహ్రూ అని ఉన్నాడు సార్, కానీ అతను దుర్గా కన్నా పవర్ఫుల్ సార్. నెహ్రూనా? అవును సార్. దుర్గా చట్టానికి దొరికినా తన పలుకుబడితో తప్పించుకుంటున్నాడు, కానీ ఆ నెహ్రూ చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని సాక్ష్యాలు లేకుండా తప్పించుకుంటున్నాడు సార్. యమపాసం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఈ చక్రవర్తి చేతిలో పడితే ఎవరూ తప్పించుకోలేరు.